మిత్రులంతా చూసిండాలా నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచినీళ్ళ సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏంటది? హైదరాబాదు 2 జలాశయాలకు 7 టీఎంసీల నీళ్లను, ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు 7 టీఎంసీల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి, వెంటనే దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను పురమాయించినట్లు వార్తలు వచ్చినాయి. అంటే ఈ నిలకడలేని పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందంటే, పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం, పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి, ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా. కానీ వీళ్ళు చేసింది ఏంది? రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తీస్తావు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్టిస్తావు? సింపుల్ లాజిక్. ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు. మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది? కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేనిది, కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడిన అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే చట్ట పరిధిలో ఎప్పుడైనా సరే మనకు ఉండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో, విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్ట పరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి. నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఓపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు. లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్, ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్. అది దానికి ఫాలో అప్లో ఏముండాలంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. వీళ్ళు చెప్పేది ఏంది? ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సరే ఏ లెవెల్లో జరిగిందా జరగలేదా తర్వాత విషయం. జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల మేరకు జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు, విచారణలో నిగ్గుదేలాల్సిన అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా? కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే. అభియోగాలు మోపేది మీరే, విచారణ చేసేది మీరే,
మీరే నిర్ధారిస్తారా ఎవరేం పాత్ర చేసిండ్రు? కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ. మరి కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పోయినప్పుడు, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే.